Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో అర్థమెటిక్ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ గురించి ఇంట్రడక్షన్ అబౌట్ ఆడ్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్, ప్రాపర్టీస్ ఆఫ్ odd numbers, sum of the first n odd numbers and applications of odd numbers in nature, real world, in mathematics, and also model multiple choice questions అనేటువంటివి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి 10th క్లాస్ వాళ్ళకి, ఎన్టీఎస్సి ఇంటర్మీడియట్ వాళ్ళకి, క్లాట్, యూసెట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి ఈ పర్టిక్యులర్ పాయింట్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారు అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఈ పర్టికులర్ పాయింట్ పైన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్లో తెలియజేస్తే రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఆడ్ నెంబర్స్ని పైథాగరస్ అనేటువంటి గ్రీక్ మ్యాథమెటిషియన్ అరౌండ్ 500 BCలో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ని ఫస్ట్ డినోట్ చేయడం జరిగింది. హౌ టు ఐడెంటిఫై ఆడ్ నెంబర్స్ ఆర్ వాట్ ఈస్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే లాస్ట్ డిజిట్ అనేటువంటిది రూల్ ఫాలో అవుతుంది. లాస్ట్ డిజిట్ అనేటువంటివి 1, 3, 5, 7, 9 అనే డిజిట్స్ ఉంటే వాటిని ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. ఎగ్జాంపుల్స్కి 23లో లాస్ట్ డిజిట్ 3, సో కాల్డ్ యాజ్ ఏ ఆడ్ నెంబర్. 147లో లాస్ట్ డిజిట్ 7, సో కాల్డ్ యాజ్ ఏ ఆడ్ నెంబర్. 1, 2, 3, 5 లాస్ట్ డిజిట్ 5, కాల్డ్ యాజ్ ఆడ్ నెంబర్స్. సో లాస్ట్ డిజిట్ అనేటువంటిది 1, 3, 5, 7, 9 ఫాలో అయ్యే నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. డివిజిబిలిటీ టెస్ట్. డివిజిబిలిటీ బై 2 చేస్తే రిమైండర్ అనేటువంటిది 0 రాకోకుండా వాల్యూ వచ్చిందంటే దానిని ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. సో ఆడ్ నెంబర్స్ అనేటువంటివి డస్ నాట్ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబిలిటీ కానటువంటి వాటిని ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. ఫర్ ఎగ్జాంపుల్కి 24 2తో డివిజిబుల్ అవుతుంది, సో ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. 158 డివిజిబుల్ బై 2, ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. 2, 3, 4, 6 లాస్ట్ డిజిట్ 6, నాట్ 1, 3, 5, 7, 9, సో ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్. ఆడ్ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తాము? 0ని స్టార్టింగ్ పాయింట్ ఆర్ రిఫరెన్స్ పాయింట్గా కన్సిడర్ చేసుకుంటే రైట్ సైడ్కి వస్తే పాజిటివ్ నెంబర్స్ అని, లెఫ్ట్ సైడ్కి వస్తే నెగిటివ్ నెంబర్స్ అని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేస్తాము. ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9 అండ్ సో అన్ని పాజిటివ్ ఆడ్ నెంబర్స్ అంటాము. -1, -3, -5 అండ్ సో అన్ని నెగిటివ్ ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. నెంబర్ లైన్ అంటే
విజువల్ ప్యాటర్న్లో రిప్రజెంట్ చేస్తాము. ఆడ్ నెంబర్స్ అనేటువంటివి సీక్వెన్స్ ఫాలో అవుతాయి. నో అడ్జస్టెన్సీ అంటే 1, 3, 5, 7, 9 1 నుంచి 3కి డిఫరెన్స్ వచ్చేసి 2 ఉంటుంది. సో 1కి 3కి మధ్యలో 2 అనే నెంబర్ ఉంటుంది. సో 1, 3 అనేటువంటివి నాట్ అడ్జసెన్సీ. అడ్జసెంట్ అంటే పక్కనే నెంబర్ అనేటువంటిది ఉండదు, గ్యాప్ ఉంటుంది. గ్యాప్ తర్వాత ఆడ్ నెంబర్ వస్తుంది. సో దీనే అడ్జసెన్సీ అని చెప్తాము. ఆడ్ నెంబర్స్ అనేటువంటివి విజువల్ ప్యాటర్న్లో రిప్రజెంట్ చేస్తాము. నెంబర్ లైన్ మీద సీక్వెన్స్ ఫాలో అవుతాయి అంటే డిఫరెన్స్ 2 అనేటువంటి సీక్వెన్స్ ఫాలో అవుతుంది. నో అడ్జసెన్సీ ఉంటుంది. 1 to 15 నెంబర్స్ మధ్యలో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి అంటే 25 ఉంటాయి. అదేవిధంగా 1 to 100 మధ్యలో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి అని అంటే 50 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో 1 to 100 మధ్యలో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి అని అడిగినప్పుడు 50 అని, అదే 1 to 1000 ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి అన్నప్పుడు 500 ఆడ్ నెంబర్స్ అనేటువంటివి ఉంటాయి అని ఆన్సర్ ఆప్షన్స్ని మనం చెక్ చేసుకోవాలి. పాజిటివ్ ఆడ్ నెంబర్స్ అంటే 0 నుంచి రైట్ సైడ్కి వచ్చినటువంటి వాటిని పాజిటివ్ ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. పాజిటివ్ ఆడ్ నెంబర్స్లో సింగిల్ డిజిట్ అని, 2 డిజిట్స్ అని, 3 డిజిట్స్ ఆడ్ నెంబర్స్ అని క్లాసిఫై చేస్తాము. సింగిల్ డిజిట్ అంటే ఓన్లీ 1 నెంబర్ ఉంటుంది. 1, 3, 5, 7, 9 వాటిని సింగిల్ ఆడ్ డిజిట్ అని చెబుతాము. విచ్ వన్ ఈజ్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అన్నారనుకోండి, 1 అనేటువంటిది స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అని ఆప్షన్లో టిక్ చేసుకోవాలి. 2 డిజిట్ అంటే ఆడ్ నెంబర్స్ అనేటువంటివి 9కు తర్వాత ఉండేటువంటి వాటిని 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 and so on 97, 99 వరకు ఉండేటువంటి వాటిని 2 డిజిట్స్ ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. 99 తరువాత వచ్చేటువంటి నెంబర్స్ని 3 డిజిట్ నెంబర్స్ 101, 1, 2, 3 3 డిజిట్స్తో ఫామ్ అయి ఉంటుంది. సో ఇట్స్ కాల్డ్ యాజ్ 3 డిజిట్ నెంబర్. అప్ టు 999 వరకు 3 డిజిట్ నెంబర్స్ అని చెబుతాము. క్లియర్? నెగిటివ్ ఆడ్ నెంబర్స్ 0 స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ ఆన్ అయితే వచ్చేటువంటి వాటిని నెగిటివ్ ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. వీటిలో సింగిల్ డిజిట్ నెగిటివ్ ఆడ్ నెంబర్స్ అంటే -1, -3, -5, -7, -9 వాటిని సింగిల్ నెగిటివ్ ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. 2 డిజిట్ నెగిటివ్ ఆడ్ నెంబర్స్ అంటే మైనస్ ఉండి 2 డిజిట్స్ ఉంటే వాటిని 2 డిజిట్ నెగిటివ్ ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. అదేవిధంగా 3 డిజిట్స్ అంటే 3 డిజిట్స్ ఉంటాయి, నెగిటివ్ సైన్ ఉంటే వాటిని నెగిటివ్ 3 డిజిట్ ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. ప్రాపర్టీస్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అనేటువంటివి అర్థమెటిక్ ఆపరేషన్స్ అయినటువంటి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ప్రాపర్టీస్ని ఫాలో చేస్తాయి. ఆడ్ నెంబర్స్ అనేటువంటివి డివిజన్ రూల్ చెక్ చేస్తే నాట్ డివిజిబుల్ బై 2, 2తో డివిజిబిలిటీ జరగవు, వాటిని ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. రిమైండర్ అనేటువంటిది 0 ఉండదు, సంథింగ్ వాల్యూ అనేటువంటిది వస్తుంది. అడిషన్ చూసుకుంటే ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ని అడిషన్ చేస్తే ఈవెన్ వాల్యూ వస్తుంది. వాల్యూ చెక్ చేస్తే 3
ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8. 3 అనేటువంటిది ఆడ్ నెంబర్, 5 అనేటువంటిది ఆడ్ నెంబర్, 8 అనేటువంటిది ఈవెన్ నెంబర్. సో 3 నెంబర్స్ని 5 ఆడ్ నెంబర్స్ని సమ్ చేస్తే 8 అనేటువంటి ఈవెన్ నెంబర్ వస్తుంది. సో దిస్ ఈస్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఆడ్ నెంబర్స్. అదేవిధంగా ఆడ్ మైనస్ ఆడ్ చేస్తే ఈవెన్ వస్తుంది. ఆడ్ నెంబర్ని 3గా తీసుకుంటే అనదర్ ఆడ్ నెంబర్ని 1గా తీసుకుంటే 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. 2 ఈజ్ కాల్డ్ యాజ్ ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ చేస్తే ఆడ్ వస్తుంది. ఆడ్ నెంబర్ మైనస్ ఈవెన్ నెంబర్ చేస్తే ఆడ్ వాల్యూ వస్తుంది. వాల్యూ చెక్ చేస్తే ఆడ్ ప్లస్ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ వాల్యూ వస్తుంది. ఆడ్ మైనస్ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ వాల్యూ వస్తుంది. కమింగ్ టు మల్టిప్లికేషన్, ఆడ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఆడ్ వాల్యూ వస్తుంది. ఎగ్జాంపుల్ చెక్ చేస్తే ఆడ్ వాల్యూ 3, ఆడ్ వాల్యూ 5. 3 into 5 15 వస్తుంది. 15 is called as odd number. ఆడ్ వాల్యూ ఇంటూ ఈవెన్ వాల్యూని మల్టిప్లై చేస్తే ఈవెన్ వాల్యూ వస్తుంది. ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆడ్ వాల్యూ 3, ఈవెన్ నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు 6 ఈవెన్ వస్తుంది. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ మీద కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లలో 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్సే వస్తాయి. 2 ఆడ్ నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే ఆడ్ నెంబర్సే వస్తాయి. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. వాటిని ఎండ్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తాము. సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఇన్ మ్యాథమెటిక్స్. ఆడ్ నెంబర్స్ అనేటువంటివి సీక్వెన్స్ సిరీస్ని ఫాలో అవుతాయి. చూడండి 1, 3, 5, 7, 9, 11 అండ్ సో ఆన్. వీటిని ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. దీన్నే 1 నుంచి 3కి 2 డిఫరెన్స్ ఉంటుంది. 3 నుంచి 5కి 2 డిఫరెన్స్ ఉంటుంది. 5 నుంచి 7కి 2 డిఫరెన్స్ ఉంటుంది. ఇలా 2, 2, 2 అనేటువంటి డిఫరెన్స్తో సీక్వెన్సెస్తో ఆడ్ నెంబర్స్ అనేటువంటివి ఫాలో అవుతాయి. జనరల్ టర్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2n మైనస్ 1. ఫస్ట్ ఆడ్ నెంబర్ అంటే 1 వస్తుంది. సెకండ్ ఆడ్ నెంబర్ అంటే 3 వస్తుంది. అలా కాకోకుండా ఫిఫ్త్ ఆడ్ నెంబర్ అన్నారనుకోండి, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. 2n మైనస్ 1, 2 into 5 minus 1 is equal 10 minus 1 is equal ఫైనల్ 9 వస్తుంది. సో ఫిఫ్త్ ఆడ్ నెంబర్ అంటే 9 అనే వాల్యూ వస్తుంది. అలాగా 15th ఆర్ 20th ఆడ్ నెంబర్ ఇలా ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి, 2n మైనస్ 1 ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని సింప్లిఫై చేయవచ్చు. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అన్నారనుకోండి, ఫార్ములా వచ్చేసి n స్క్వేర్. అంటే చూడండి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ అన్నారనుకోండి, 1 ప్లస్ 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. సో ఫార్ములా ఏంటి? n స్క్వేర్. సో 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఈ విధంగా 5th, 10th, 15th ఏ నెంబర్ అడిగినా కూడా సమ్ చేయమంటే n స్క్వేర్ చేసుకోవాలి. n స్క్వేర్ చేస్తే 1 అంటే 1 స్క్వేర్, 2 అంటే 1 ఆడ్ నెంబర్, 2 ఆడ్ నెంబర్. 2 ఆడ్ నెంబర్స్ని సమ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? సమ్ 2 స్క్వేర్ అంటే n స్క్వేర్ చేయాలి. ఇలా ఏ పొజిషన్ అడిగితే, ఎంతవరకు అడిగితే, ఫస్ట్ 5 అన్నారనుకోండి 5 స్క్వేర్, ఫస్ట్
10 అన్నారనుకోండి 10 స్క్వేర్ ఇలా చేసుకోవాలి. వీటి మీదే కాంపిటేటివ్ ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో అడుగుతూ ఉంటారు. వాటిని కాన్సెప్ట్ ఎండ్ చెక్ చేద్దాము. డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ప్రీవియస్ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ ఈవెన్ ఆడ్ అనే కాంపిటీషన్ వచ్చినప్పుడు ఈవెన్ నెంబర్స్ అంటే 0, 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఫాలో అయితే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాము. 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్ ఫాలో జరిగితే ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. డిఫరెన్స్ చెక్ చేస్తే 0 నుంచి 2కి డిఫరెన్స్ 2 ఉంటుంది. అలాగే ఆడ్ నెంబర్స్కి చెక్ చేస్తే డిఫరెన్స్ అనేటువంటిది 2 ఉంటుంది. nth ఈవెన్ నెంబర్ అంటే ఫార్ములా వచ్చేసి 2n. nth ఆడ్ నెంబర్ అంటే 2n - 1 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూ వస్తుంది. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అంటే n ఇంటూ n+1 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ వాల్యూస్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ వస్తాయి. అదే ఆడ్ నెంబర్స్కి n స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆడ్ నెంబర్స్ వస్తాయి. డెఫినేషన్ వచ్చేసి డివిజిబుల్ బై 2 అయితే ఈవెన్ నెంబర్స్ అని, రిమైండర్ 0 వస్తుంది. అదే ఆడ్ నెంబర్స్కి అయితే డివిజిబిలిటీ బై 2 జరగదు, రిమైండర్ అనేటువంటిది 0 రాదు. సో రిమైండర్ సమ్ వాల్యూ వస్తుంది, 1, 2 సంథింగ్ అనేటువంటిది. సో వీటిని ఆడ్ నెంబర్స్ అంటాము. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. మన డైలీ లైఫ్లో ఆడ్ నెంబర్స్ని ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తాము అని అంటే హౌస్ నెంబర్స్ దగ్గర. అంటే 1/11 అంటే 1 అనేటువంటిది ఆడ్ నెంబర్, 11 అనేటువంటిది ఆడ్ నెంబర్. ఇలా హౌస్కి నెంబర్ ఇచ్చేటప్పుడు 1/11 ఇలా ఆడ్ నెంబర్స్ అనేటువంటివి చెక్ చేస్తూ ఉంటాము. క్యాలెండర్ డేస్లో చూస్తే వీడియో అప్లోడ్ చేస్తున్న డేటు 5th ఏప్రిల్ 2025. 5th అనేటువంటిది ఆడ్ నెంబర్. ఇలా క్యాలెండర్లో ఆడ్ నెంబర్స్ అనేటువంటివి చూస్తాము. స్పోర్ట్స్ వచ్చినప్పుడు సచిన్ టెండూల్కర్ నెంబర్ వచ్చేసి 10 అని, ఇలాగా 10ని ఈవెన్ నెంబర్ అని, స్పోర్ట్స్లో 9 అని ఆడ్ నెంబర్స్గా స్పోర్ట్స్ టీషర్ట్ టీం వెళ్ళే వాళ్ళకి, ఇండియన్ టీం క్రికెట్ టీం వాళ్ళకి 9, 11, 1 అనేటువంటి నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ని మనం చూస్తూ ఉంటాము. ఇలా డైలీ లైఫ్లో ఆడ్ నెంబర్స్ని మనం చెక్ చేస్తూ ఉంటాము. ఆడ్ నెంబర్స్ ఇన్ నేచర్లో చెక్ చేస్తే గాడ్ గిఫ్టెడ్. నేచర్లో ఫ్లవర్ పెటల్స్ చెక్ చేసుకుంటే ఎస్పెషలీ లిల్లీ ఫ్లవర్లో పెటల్స్ అనేటువంటివి 3 పెటల్ ఫ్లవర్స్ ఉంటాయి. 3, 3, 3గా అరేంజ్ అయి ఉంటాయి ఇమేజ్లో చూస్తున్న విధంగా. స్టార్ ఫిష్ చెక్ చేసుకుంటే 5 ఆర్మ్స్ అనేటువంటివి ఉంటాయి. 1, 2, 3, 4, 5 ఆర్మ్స్ అనేటువంటివి స్టార్ ఫిష్కి ఉంటాయి. సిమ్మెట్రీ చెక్ చేస్తే లీవ్స్కి బ్రాంచ్కి ఆఫన్గా నేచర్లో ఇలా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. బ్రాంచెస్ 1, 2, 3 బ్రాంచెస్, లీవ్స్ వచ్చేసి 1, 2, 3. సో ఇలా ఆడ్ నెంబర్స్, బ్రాంచెస్, లీవ్స్ అనేటువంటివి నేచర్లో చెక్ చేస్తూ ఉంటాము. ఆడ్ నెంబర్స్ ప్యాటర్న్ చెక్ చేస్తే 1, 3, 5, 7 అనే అర్థమెటిక్ సీక్వెన్స్ని ఫాలో అవుతాయి. స్క్వేర్ నెంబర్స్లో చూసుకుంటే
1 3 5 7 9 11 అనేటువంటి స్క్వేర్ నెంబర్ సీక్వెన్స్ని ఫాలో అవుతుంది. ట్రయాంగులర్ నెంబర్స్లో 1 3 15 అనేటువంటి ఆడ్ నెంబర్స్ ట్రయాంగులర్ నెంబర్స్ని ఎగ్జిస్ట్ చేస్తుంది. ఈ ఆడ్ నెంబర్ అనేటువంటిది ప్రైమ్ నెంబర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. వాట్ ఈస్ ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ స్పెషల్ రిలేషన్షిప్ విత్ ఆడ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అంటే 3 నెంబర్ తీసుకోండి, దాని ప్రైమ్ నెంబర్ అని చెబుతాం, ఆడ్ నెంబర్ అని చెబుతాము. ఆడ్ నెంబర్స్ అంటే 3 నాట్ డివిజిబుల్ బై 2, రిమైండర్ 0 రాదు. ప్రైమ్ నెంబర్స్ అంటే 1తో మాత్రమే డివిజిబిలిటీ జరుగుతుంది. ఇట్ సెల్ఫ్ అదే నెంబర్తోనే డివిజిబిలిటీ జరిగే వాటిని ప్రైమ్ నెంబర్స్ అని చెబుతాము. డివిజిబుల్ బై 1 అంటే 1 అనేటువంటిది ఆడ్ నెంబర్, ఇట్ సెల్ఫ్ అంటే 3 అనేటువంటిది ఆడ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్ అనేటువంటిది ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఆడ్ నెంబర్తో ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్లో 2ని కూడా ప్రైమ్ నెంబర్స్ అని చెబుతాము. 2 ఈజ్ నాట్ ఆడ్ నెంబర్, సో ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఆడ్ నెంబర్ అయితే కాదు, ఇది ఒక ప్రైమ్ నెంబర్. కాబట్టి ఎగ్జెప్షనల్ కేసులో 2 అనేటువంటిది ప్రైమ్ నెంబర్, నాట్ ఆడ్ నెంబర్. 1 to 100 చెక్ చేసుకుంటే రెడ్ ఇండికేషన్ ఇచ్చేటువంటి వాటిని ప్రైమ్ నెంబర్స్గా చెప్తాము. ఫైనలీ ఆడ్ నెంబర్స్ అంటే డెఫినేషన్ తెలుసుకున్నాము. డైవర్స్ అప్లికేషన్స్లో ఆడ్ నెంబర్స్ అనేటువంటివి చెక్ చేస్తాము. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చేసేటప్పుడు nth ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఆడ్ నెంబర్స్, సీక్వెన్స్ అండ్ ప్యాటర్న్స్ వంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్లో ఆడ్ నెంబర్స్ని చెక్ చేయడం జరిగింది. మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది చెక్ చేస్తే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ హీరో స్టాండర్డ్ వరకు సింపుల్ వేలో టిప్స్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేటువంటిది చెక్ చేద్దాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ కంటైన్ ఓన్లీ ఆడ్ నెంబర్స్? ఓన్లీ ఆడ్ నెంబర్స్నే కలిగి ఉంటాయి. ఆ సెట్స్ ఏంటి అంటున్నారు. డెఫినేషన్లో ఏం చెప్పాం? ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 9 అండ్ సో ఆన్ ఉండేటువంటి వాటిని ఆడ్ నెంబర్స్ అని చెబుతాము. 0 2 4 6 8 అండ్ సో ఆన్ ఉంటే ఈవెన్ నెంబర్స్ అని, 1 3 5 7 9 ఉంటే ఆడ్ నెంబర్స్ అంటాము. ఇచ్చినటువంటి సెట్స్లో ఆప్షన్ ఏ చెక్ చేస్తే 2 4 6 8 ఇవి ఓన్లీ ఈవెన్ నెంబర్, 1 3 5 7 ఓన్లీ ఆడ్ నెంబర్, 2 4 6 ఈవెన్ నెంబర్స్ ప్లస్ 9 అనేటువంటిది ఆడ్ నెంబర్, 1 2 4 అనేటువంటివి ఈవెన్ నెంబర్, 3 అనేటువంటిది ఆడ్ నెంబర్. సో ఇక్కడ ఓన్లీ ఆడ్ నెంబర్ సెట్ ఏంటి అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఆడ్ నెంబర్? ఆడ్ నెంబర్ కానేటువంటిది ఏంటి? ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 9 అనేటువంటిది లాస్ట్ డిజిట్ ఉంటే వాటిని ఆడ్ నెంబర్స్ కిందికి కేటగరైజ్ చేస్తాము. ఆప్షన్ చెక్ చేస్తే 15 ఆడ్ నెంబర్, 21 ఆడ్ నెంబర్, 99 ఆడ్ నెంబర్, 40 వచ్చేసి 0 లాస్ట్ డిజిట్ ఉంది, దీన్ని ఈవెన్ నెంబర్ అంటాం. ఇట్ ఈస్ నాట్ ఆడ్ నెంబర్. సో క్వశ్చన్ ఏమడిగారు? నాట్ అండ్ ఆడ్ నెంబర్ అన్నారు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్
ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9 అనేటువంటివి లాస్ట్ డిజిట్ ఉంటే ఆ నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అంటాము. ఆప్షన్ ఏ 4 ఈవెన్ నెంబర్, 6 ఈవెన్ నెంబర్, 9 ఆడ్ నెంబర్, 0 ఈవెన్ నెంబర్. సో 159 అనేటువంటి నెంబర్ ఆడ్ నెంబర్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ది సమ్ ఆఫ్ ది 2 ఆడ్ నెంబర్స్? 2 ఆడ్ నెంబర్స్ని సమ్ చేస్తే ఏమొస్తుంది? ఆల్వేస్ ఈవెన్ వస్తుంది. సో ఆడ్ నెంబర్ 1 ప్లస్ అనదర్ ఆడ్ నెంబర్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4. 4 అంటే ఈవెన్ నెంబర్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫిఫ్త్ ఆడ్ నెంబర్? సో ఫిఫ్త్ ఆడ్ నెంబర్ అంటే ఫార్ములా వచ్చేసి 2n-1 సబ్స్టిట్యూట్ చేయాలి. 2n ప్లేస్లో 50 సబ్స్టిట్యూట్ చేస్తే 50 - 1. 2 × 50 100 - 1 ఈజ్ ఈక్వల్ టు 99. ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇఫ్ ద ఫస్ట్ ఆడ్ నెంబర్ ఈజ్ 1, the second is 3 and so on, which of the following is the 10th odd number in the sequence? ఫస్ట్ వచ్చేసి 1 ఉంటుంది, సెకండ్ వచ్చేసి 3 అనే నెంబర్ ఉంటుంది. అలాగా 10th ఏముంటుంది అంటే 2n - 1, 2 × 10 - 1, 20 - 1, 19 is the answer. Option C correct for this question. What is the sum of the first 10 odd numbers? సమ్ ఆఫ్ ది అన్నప్పుడు n స్క్వేర్ చేయాలి. 10 అనేటువంటిది వాల్యూ n. 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 100. 100 ఎక్కడుంది ఆప్షన్లో? ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇఫ్ ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 63, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్? స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ని సమ్ చేస్తే, సో ఆడ్ నెంబర్ని ఎక్స్ అనుకుంటే రైట్ సైడ్ ఉంటే x+2 అని, లెఫ్ట్ సైడ్ ఉంటే x-2 అని, ఈ మూడింటిని యాడ్ చేస్తే వాల్యూ వచ్చేసి 63 వచ్చింది. ఫైండ్ అవుట్ ది స్మాలెస్ట్ వాల్యూ అంటున్నారు. సో మనం ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. x 3x -2 + 2 క్యాన్సల్. 3x ఈజ్ ఈక్వల్ టు 63. x ఈజ్ ఈక్వల్ టు 63/3 ఈజ్ ఈక్వల్ 21. సో వాల్యూ x ఈజ్ ఈక్వల్ 21 వచ్చింది. x 21 అయితే x+2 ఏమవుతుంది? 23 అవుతుంది. x-2 ఏమవుతుంది? 19 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి సీక్వెన్స్లో స్మాలెస్ట్ ఏంటి? 19 అనేటువంటిది స్మాలెస్ట్ వాల్యూ. సో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? స్మాలెస్ట్ ఆఫ్ దిస్ నెంబర్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పటి వరకు కాన్సెప్ట్ లెవెల్ అయినటువంటి 0 స్టాండర్డ్ దగ్గర నుంచి హీరో స్టాండర్డ్ వరకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ట్రిక్స్, సింపుల్ వేలో వితిన్ ద టైంలో ప్రాబ్లమ్స్ని ఎలా క్రాక్ చేయాలి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేయడం జరిగింది. మీరు ఫాలో అవుతున్నటువంటి మెటీరియల్స్లను లేదా ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్లో ఈ పర్టికులర్ పాయింట్ మీద ట్రిక్స్ని, కాన్సెప్ట్లని అప్లై చేసి చెప్పిన విధంగా చూడండి. సింపుల్గా మీరు ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయగలరు. Hope this information is informative. Thank you.